morning, boys. Enjoy. ఉంటారా అనుకుంటున్నా ఫ్రెండ్స్, నేను వంశీ. మనం వచ్చేసి ఒక దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, జాయిబాయ్ ఇట్లకి వస్తున్నాడు చూడండి. మనమైతే వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి, మన సట్ట బుట్ట మొత్తం చదివినా. ఎందుకంటే ఇక మినిమం ఉండాలి మనం సార్ పెళ్ళి పోతున్నాం అంటే. ఇక చూడండి, మనమైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక బస్ వచ్చే టైం ఇట్లా అయింది. ఇక మన వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ నుంచి మన వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక బస్సు ఎక్కేది, ఇక జర్నీ మన మధ్యలో ఏమవుతుంది, ఇక సార్ పెళ్ళి మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దామని చూస్తున్నా. మ్యాక్సిమం కవర్ ఇస్తుంది చూడండి లాస్ట్ దాకా. ఇక మనం బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. టింకు బాయ్ అయితే ఆఫీస్ వెంట రెడీ అయ్యిండు, చేతిలో ఫైలు ఆ బ్యాగు ఆఫీస్కి అనుకున్నాం మనం అయితే. కాకపోతే అది గిఫ్ట్ సార్కి ఇస్తున్నాం మన తరపు నుంచి. ఆ గిఫ్ట్లో ఏముంది ఏం కథ మనం చూద్దాం లాస్ట్ వరకు అయితే. చూడండి, ఎట్లనే వ్లాగ్లో మ్యారేజ్ అంతా చూపిస్తాం, అట్లనే గిఫ్ట్ గిట్ట రివీల్ అవుతుంది ఖచ్చితంగా చూడండి. ఇక మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. A few moments later. కొంచెం వెయిట్ చేయగానే బస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, వంశీబాయ్ అయితే ఫస్ట్ ఉన్నాడు ఎక్కనీకి. ఇక ఉంటుంది ఇక మనం బయట స్టేట్ పోతున్నాం, కేరళ పోతున్నాం, ఇక సార్పల్లి పోతున్నాం అంటే ఎవరికైనా ఉంటుంది. ఇక అందుకే వంశీబాయ్ అయితే స్టార్ట్ అయ్యిండు. ఇక మనమైతే బస్ ఎక్కగానే వీడియో ఇద్దాం అనుకున్నాం కానీ క్రౌడ్ ఉండే, వీలు కాలేదు తీయనీకి. ఇక మనమైతే సగం దూరం వచ్చేసినాం. జర్నీ మార్నింగ్ ఇట్లా అయింది. ఇక ఇద్దరు నవాబ్ సాబులు వండుకున్నారు చూడండి, నిమ్మలంగా ఒకరి మీద ఒకరు నన్ను పక్కకు నూకిర్రు. ఇక మనకి నిద్ర చేసినాం మధ్యలో ఇక చూడండి అందరు అయితే ఉన్నారు. ఇంకా ఎక్కేటప్పుడు చాలా మంది ఉండే, అందుకే స్టార్టింగ్ మధ్యలో తీయాలి. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు తీస్తున్నా. ఇక ముచ్చట్లో మనం అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాం చూడండి. ఇక సక్కున బస్ దిగి గిఫ్ట్ బ్యాగు అన్నీ మన సట్ట కూడా చదువుకొని రైల్వే స్టేషన్కి అయితే బై వాక్ వెళ్ళినాం. చూడండి, మన నేషనల్ ఫ్లాగ్ మన సికింద్రాబాద్ స్టేషన్ ముంగటనే ఉంటుంది. నేనైతే ఒక సాంగ్ ఇస్తా, ఆ సాంగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అయితే స్టేషన్ పోగానే మనం టిఫిన్ అయితే చేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ట్రైన్లో ఎక్కినాక ఇబ్బంది అవుతుంది కాబట్టి. అందుకే ఫస్ట్లోనే టిఫిన్ చేసి ఎక్కినాం. నిమ్మలంగా వంశీబాయ్ దగ్గర బోండా అయితే తింటుండో చూడండి. బోండా అయితే బాగుంది ఫ్రెండ్స్, జెన్యూన్ రివ్యూ. అగో వంశీబాయ్లో సూపర్ ఉంది అన్నాడు. ఈ విధంగా అయితే మనం అయితే ముగ్గురం బోండానే తీసుకున్నాం. ఇక ముగ్గురం సేమ్ తినాలి కాబట్టి సేమ్ తిన్నాం. ఇక టింగుబాయ్ అయితే గిఫ్ట్ని ఆ విధంగా యూజ్ చేస్తుండే, ఏం చెప్పాలి అర్థం కాదు నాకైతే, మాటలు రాలే. టెక్నాలజీ అనే డైలాగ్ అనేది గుర్తుకొచ్చింది చూడండి. ఇక టింగుబాయ్ ఎంత అయిపోయి ఇంటలేడు, ఇక ఏందన్నా గిఫ్ట్ అయితే గిఫ్ట్ అని చెప్తుండే. ఇక చూడండి, బోండా అయితే సూపర్ ఉంది. ఇక మనం బోండా కంప్లీట్ కాగానే మనం అయితే చక్కగా మన ట్రైన్ అవన్నీ చూసుకొని ప్లాట్ఫామ్ మీదకి రాగానే మనం అయితే ట్రైన్లో కూర్చున్నాం. పోయి చూడండి, ఈ విధంగా అయితే కూర్చున్నాం. ఇదే ఫ్రెండ్స్, మనము ఎక్కే ట్రైను సికింద్రాబాద్ టు శబరి ఎక్స్ప్రెస్. ఇది డైలీ ఒక ట్రైన్ ఉంటుంది, 12:20కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. ఇక మనం రిజర్వేషన్ ట్రై చేసినాం కానీ కాలే ఫ్రెండ్స్. ఇక మనం అయితే జనరల్లో పోతున్నాం. ఈ జనరల్ అయినా ఎంత నిమ్మలంగా అనుకున్నాం చూడండి. ఇక జంక్షన్లో వస్తుంటే మంది వస్తుంటారు, ఇక జరగాలి ఎట్లన్నా జరగాల్సిందే. ఇది మేమున్నది అయితే జనరలే. ఇది మన సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది, జంక్షన్ మన నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అందుకే పబ్లిక్ ఎవరు లేరు, ఇక రన్నింగ్లో మెల్లమెల్లగా ఎక్కుతారు. ఇక మనం ఫస్ట్ వచ్చినా కాబట్టి సీట్లు అయితే మనకు దొరికినాయి నిమ్మలంగా. అప్పుడే వంశీబాయ్ అయితే నిద్ర తీస్తుండో, కానీ నిద్ర తీయనే మనం లేపుతాం, ఎందుకంటే మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి. వీళ్ళందరూ పోలీస్ ఆఫీసులు ఎందుకు వచ్చారు అంటే మన హైదరాబాద్ని మాక్ డ్రిల్ చేయడానికి వచ్చారు. ఎందుకంటే రీసెంట్గా మనకు అందరూ తెలుసు పాకిస్తాన్కి మనకి జర గొడవలు అయినాయని. ఇక వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి జర మాక్ డ్రిల్ దాని గురించి మన సపరేట్ వచ్చిన ఆఫీసర్స్ అందరూ మా పక్కనే దిగారు. ట్రైన్ పక్కన అంటే మా పక్కన ఏం దిగలే, మా ఇంకో ప్లాట్ఫామ్లో దిగిర్రు. మేమున్న ట్రైన్కి ఇంకో ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్లో దిగిరు. వీళ్ళందరూ వాళ్ళే. ఇక వాళ్ళ లగేజ్లో తీసుకొని వాళ్ళు సెటప్ చేస్తారు మంచిగా. ఇక ఈ విధంగా వీళ్ళందరినీ చూస్తుంటే జర మనకు ప్రౌడ్ ఫీల్ అవుతుంది, ఎందుకు మన ఆఫీసర్లని. అయితే స్టార్ట్ అయింది, మనమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇది ఒక గేమ్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, చిన్నప్పుడు చాలా మంది ఆడేది. ఇప్పుడు ఫోన్లు గిన్నెలు రావడం వల్ల ఇవన్నీ ఆడు బంద్ చేసి, కానీ మనకు మెమొరబుల్ ఉంటుంది కదా, మనం ఆడుతూనే ఉంటాం. అసలు ఈ గేమ్ ఏంటిదంటే మన కాకిలు వేసే పిట్టలు వేసి, అంటే నేను ఏవైతే ఎగిరే పక్షుల పేర్లు తీస్తారో అప్పుడే చేయలేపాలి. ఇప్పుడు ఎగిరేని పక్షులు అంటే బర్రె, కుక్క, ఆ విధంగా చెప్పినప్పుడు లేపితే అయితే వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఇట్లా చూపిస్తా చూడండి. గేమ్ అయితే స్టార్ట్ చేసినాం. జర వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకంటే జర క్రౌడ్ ఉంటుంది. ఇక అవన్నీ పట్టించుకోకండి, మీరు గేమ్ మీద ఫోకస్ చేయండి. ఇక ఏ విధంగా అన్యం ఏం కథ జర చూడండి. కాకిలేసే, పిట్టలేసే, బర్రెలేసే, బర్రె తోగలేసే. ఈ గేమ్లో ట్విస్ట్ ఏంటంటే మనం లేచినవే చెప్తే లేపాలి, ఒకవేళ లేచిన పక్షుల పేర్లు చెప్తే లేపనప్పుడు ఇట్లా పనిష్మెంట్ ఉంటుంది. వంశీబాయ్ అయితే లేపలే, బర్రెతో ఒక లేపుతుంది, కానీ ఈయన లేపలే. ఇప్పుడు ఈయనకైతే మనం పనిష్మెంట్ ఇస్తున్నాం. పనిష్మెంట్ చూడండి ఎట్టుంటుందో. ఈ విధంగా అయితే వంశీబాయ్ చేయి ముంగట పెట్టి ఇటు ఆడిస్తుంటాడు, మనమైతే ఆయన కొట్టాలి.
ఎప్పుడైతే మన చేయి తాకదో అప్పుడు అవుట్. ఇక మనమైతే మంచిగా కొట్టినాం, ఇక వేసుకున్నాం దొరికిన ఛాన్స్ అని. చూడండి అటు దూడాలు కొట్టాలి. ఇక వంశీబాయికి అయితే చేతులు నొత్తున్నాయి. ఒకటి నవ్వుతుండు, ఆ చేతులు పెట్టి రాకుండా మనం పెట్టిస్తున్నాం నిమ్మలంగా ఇట్లా కిందికి. అట్లా ఆ విధంగా పెట్టి మొత్తం మీద అయితే మిస్ అయింది. బర్రెలేసే, కాకిలేసే, పిటలేసే, పిచ్చుకలేసే, కోడిలేసే, బర్రెలేసే. టింకుబాయి కూడా పిచ్చుకలేసే అంటే చేలేపలే. అందుకే టింకుబాయికి ఇట్లా పనిష్మెంట్. గేమే, అందరూ ఆరాలు ఈక్వల్. అందుకే టింకుబాయికి ఇట్లా వేసుకోవడం జరిగింది. అటు ఇటు ఒక 2-3 రౌండ్లు చూడండి పట్ట. ఇక ఇద్దరికి తన్నులు పడుతున్నాయని ఇక టింకుపై చిన్నగా అయితే లూడో ఆడమన్నాడు కానీ ఎడబెట్టి ఆడమని చెప్పలే. కానీ సడన్ గా గిఫ్ట్ తీసి దీని మీద ఆడమన్నాడు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలే, మాటలు రాలే. ఆడ ఏమో టిఫిన్ పెట్టే కాడ యూజ్ చేసిండు, ఇక్కడ లూడో పెట్టే కాడ యూజ్ చేసిండు. ఇంకా ఏడే యూజ్ చేస్తాడు తెలియదు. ఇక మనకి ఇలా చూద్దాం ఏడే యూజ్ చేస్తాడు ఆ గిఫ్ట్ని. ఆ గిఫ్ట్ ఎనికి తెచ్చిండా, డైనింగ్ టేబుల్ లెక్క వానికి తెచ్చిండా అర్థం తెలియదు నాకు. ఇట్లా జాయిబాయ్ గెలిచిండు. ఇప్పుడు మనమైతే గెలిచినాం. ఇక గేమ్ అయిపోయినాక ఇక ఎక్కడో అక్కడ కూర్చున్నాం. ఇక వంశీబాయికి నిద్ర వస్తుందంటే ఇక పైన సీట్లో నిమ్మలంగా బ్యాగ్ వేసుకొని ఒరిగేది చూడండి నిమ్మలంగా. ఇక ఈయనకి మొత్తం పనుడే కావాలి, పనుడు అట్టే ట్రైన్లో మొత్తం జర్నీ మొత్తం సాగదీసిండు చూడండి. నిమ్మలంగా అయితే వన్నాడు. ఇక మొత్తం మీద నిద్రపోతుండే. ఇక ఆయనకి డిస్టర్బ్ చేయలేదు, ఊరికి డిస్టర్బ్ చేస్తే మంచిగా ఉండదు కాబట్టి. ఇక టింకు అయితే కింద చదువుతుండు, ఇలా పాపడాలు తీసి తింటుండు. నేను పైన ఉన్నాం మేము. ఇక టింకు పాపడాలు తింటుండు, చూడంగానే నువ్వు ఇలా తిందుతి అని అన్నాడు. మాటలు నైట్ గడిచింది, అయిపోయింది. ఇక క్రౌడ్, ఆ కథ కార్యక్రమం, మా బాధ మేము పడ్డాం. ఇక పండుకున్నాం, లేచినాం, అయిపోయింది. లేచి చూస్తే ఈ కొండలు చూస్తే నాకైతే బోనీరు కూడా గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఏరియాలో ఇట్లా ఉంటుంది కదా, అందుకే మనం పక్క ఏరియా పోతే మన ఏరియా మర్చిపోవద్దు, అందుకే ఆ విధంగా గుర్తు చేసుకున్నా. ఇక కొండలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగానే ఇక ఎటు చూసినా కొండలే. ఇక చూడండి ఫ్రెండ్స్, మాటలు కొండ దాటింది, నెక్స్ట్ తోట వచ్చింది. మన అట్టిపండు తోట, కొబ్బరికాయ తోట, ఏ విధంగా చూడండి. ఇది మన తమిళనాడు నుంచి స్టార్ట్ అవుతుంది. తమిళనాడులో, కేరళ మొత్తం కోకోనట్ తోటలు, అట్టిపండ్లు తోటలు తెలుసు మన అందరికీ. మన కేరళ అంటేనే కోకోనట్. ఇవన్నీ ఈ విధంగా అయితే తోడైతే మస్తు అనిపించింది. వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ వ్యూ సూనికైనా మనం కేరళ పోవాలి. చూడండి ఆ కొండల ముంగట మొత్తం తోటలు చూడండి, మొత్తం కొబ్బరి తోటలే అవి, మన కోకోనట్ వాటర్ చూడండి. ఇక మనం అయితే మన లొకేషన్కి అయితే చేరుకున్నాం, మన జంక్షన్ కాడ ఏడ దిగాల్లో. ఇక ఇది ఆలువా అంటారు, ఆలువాలో మనం దిగి ఇంకా లోపల పోవాలి. ఇక మనం ఆటో బస్ ఎక్కాలి. ఇక సారు కారు పంపిద్దు కానీ సార్కి జర పెళ్ళి బిజీలు ఉండు కాబట్టి మనకి డిస్టర్బ్ చేయాలి. జర అడ్డా చెప్పంగానే మనం అయితే ఆటో తీసుకొని స్టార్ట్ అయినాం. ఇక మనం చక్కగా ఆటోలో కూర్చొని చక్కగా బస్ స్టాండ్కి. ఇక్కడ బస్సులు ఇట్లా జర వెరైటీగా ఉంటాయి, ఎందుకంటే హిల్లీ ఏరియాస్ ఉంటాయి. ఎందుకంటే కొండ మీద పోయే, ఇప్పుడు సార్ వాళ్ళ ఇల్లు ఇట్లా కొండ మీదనే ఉంటుంది, మొత్తం కొండ చుట్టూ తిరుక్కుంటూ పోవాలి. చూడండి ఇవే ఇక్కడ కేరళ బస్సులు ఈ విధంగా ఉంటాయి. కానీ మస్తు నీట్ ఉంటాయి, మస్తు బాగుంటాయి ఫ్రెండ్స్. లోపల ఇలా చూడండి ఈ విధంగా ఉంటాయి. ఇక మనం అయితే స్టార్ట్ అయినాం సార్ వాళ్ళ ఇంటికి అయితే బస్సులో. చూడండి మనం బస్సులో లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి మన కండక్టర్ సాబ్ అయితే మంచిగా వాళ్ళ మలయాళం సాంగ్స్ అయితే పెట్టిండు. చూడండి వినిపిస్తా. ఇక మనమైతే కొండ మీదకి అయితే ఎంట్రీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక కొండ మీద పోతే మొత్తం చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇక మనం ఇప్పుడు అటు సైడే పోయేది. ఇక మెల్లమెల్లగా బస్ అయితే స్టార్ట్ అయింది నిమ్మలంగా. మొత్తం అడవి ఫ్రెండ్స్, చుట్టూ అడవి, మధ్యలో రోడ్డు. ఇక ఈ రోడ్ పంటే పోవాలి మనం, ఒక 3-4 అవర్స్ జర్నీ చేయాలి. ఇక ఇట్లే కొండలు గిండలు మొత్తం వస్తుంటాయి. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది, మాకైతే సూపర్గా నచ్చింది. చూడండి ఇదంతా మన బస్ నుంచి విండో వ్యూ మొత్తం చూడండి. ఇక ఈ విధంగా అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇట్లే ఇక మనం పోతూనే ఉన్నాం. అయితే బస్సులో అయితే సార్ వాళ్ళ విలేజ్కి నియర్ బై వచ్చేసినాం. ఇక సార్ ఉండి మీరు అక్కడ ఉండండి, నేను కార్ పంపిస్తా, ఇక మీరు బస్సులో ఏమోసారి టైర్డ్ అయిపోతారని సారే కార్ పంపించడం జరిగింది. ఇక్కడ అయితే ఫుల్ వాన పడుతుంది చూడండి. ఈ గ్యాప్లో అయితే మన టింకుబాయ్ వంశీబాయ్ అయితే మంచిగా గరం చాయ్ తాగుతారు చూడండి. వాన అయితే ఫుల్ పడ్డది. ఇక వాన పడ్డది, కార్ వచ్చింది, మేము ఎక్కినాం, అయిపోయింది. ఇక నిమ్మలంగా కార్లో కూర్చొని అయితే సార్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాం చూడండి. ఇక సారు కార్ పంపించగానే మాకైతే చాలా ఖుషి అనిపించింది, ఎందుకంటే రిసీవింగ్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేసింది సారు. ఇక ఏ విధంగా ఎన్ని చేస్తాడో చూద్దాం. ఎంతైనా సార్గా మినిమం ఉంటుంది.
మనం డ్రైవర్ సాబ్ని అయితే అడగడం జరిగింది, కానీ ఆయన ఏం చెప్పడం జరగలే, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు, మనకు మలయాళం రాదు. ఈ విధంగా మన ట్రావెలింగ్ లాగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో సార్ పెళ్ళి ఎట్లా జరిగింది ఏం కదా చూపిస్తా. స్టేట్ ఇంటూ రాజాపేట్ బాయ్స్. ఇక సార్ ఎట్లా రిసీవ్ చేసిండు, సార్ వాళ్ళ ఇల్లు, ఇక కథ కార్యక్రమం మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. We will meet in next video. Goodbye.